హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. పిఠాపురంలో లెక్క తేలింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం? పిఠాపురంలో భయంకరంగా పోలింగ్ జరిగిందంటండి. అసలు ఏం జరిగిందో చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంలో రికార్డ్ బ్రేక్ అయింది. ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఈసారి భయంకరంగా పోలింగ్ నమోదైందంటండి. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 87% నమోదైందంటండి. ఆల్మోస్ట్ 80 అంటే 100కి 87 మంది ఓటేశారండి ఈసారి. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీగా ఓట్లు పోలయ్యాయి. పిఠాపురం నుంచి జనసేన పార్టీ పవన్ అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత పోటీ చేశారు. భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో గెలుపు ఎవరిదనే చర్చ జరుగుతుంది. వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ 87% ఓట్స్ పిఠాపురంలో పడ్డాయండి ఈసారి. పిఠాపురంలో రికార్డ్ బ్రేక్. భారీగా పోలింగ్ నమోదైంది. ఏకంగా 87% అంట ఈసారి. పిఠాపురం రికార్డ్ బ్రేక్. ఏపీ ఎన్నికల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. ఏపీ మాత్రమే కాదు, తెలంగాణలో కూడా పవన్ పోటీ గెలిపే ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇది కేవలం ఆంధ్రలోనే కాదండి, తెలంగాణలో కూడా భయంకరంగా చర్చ జరుగుతుంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 87% పోలింగ్ నమోదైందంట. ఏకంగా 87% అయిందంట. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 81% నమోదైంది. 14లో 79, 2 పోలిస్తే ఈసారి 87% అయిందంట. నెక్స్ట్, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రోజు నుంచి గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఈయన ఎప్పుడైతే నేను పోటీ చేస్తానో ఆయన ఎప్పుడైతే ప్రకటించారో గ్రౌండ్ వర్క్ అక్కడ స్టార్ట్ అయిపోయింది పిఠాపురంలో. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటేసేందుకు యువత, ఉద్యోగులు, వీళ్ళందరూ పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఓటేయడానికి పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చారండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువత అందరూ. కొంతమంది ఏకంగా విదేశాల నుంచి కూడా వచ్చి ఓటేశారంటే చూడండి, విదేశాల నుంచి వచ్చి. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పోలింగ్ శాతం భారీగా నమోదైందని పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో మీరు రాసి పెట్టుకోండి. నాకున్న సమాచారం వరకు, నాకున్న అనాలిసిస్ ప్రకారం వరకు పవన్ కళ్యాణ్ గారు భయంకరమైన మెజార్టీతో గెలుస్తారని నాకైతే తెలుస్తున్నా. వంగ గీత అవుట్, నువ్వు బై నువ్వు ఇంటికి వెళ్ళిపో. పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం తథ్యం.